హాయ్. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో జైలుకు పోయిండు, కొంతకాలం జైల్లో ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్ ప్రచారం కోసం కానీ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వగానే బయటకు వచ్చి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. సో నేను చాలా ఉత్తముణ్ణి, మోడీ నన్ను ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నాడు, నేను మంచివాడినా చెడ్డవాడినా, నాకు ఓట్లు వేస్తారా ఓయ్యారా, ఇలాంటి చర్చలు చాలా చేస్తూ ఉన్నాడు. ఆయన ఉత్తముడని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ మళ్ళీ ఒక సమస్య స్టార్ట్ అయింది. అదేంటి అంటే రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ ఆమె మీద దాడి చేశాడని, 7-8 సార్లు ఆమె చెంప మీద కొట్టాడని, ఛాతి మీద దన్నాడని, కడుపులో దన్నాడని చెప్పేసి ఆమె ఒక కంప్లైంట్ చేసింది. సో ఆ కంప్లైంట్ చేసినందుకు వైద్య వర్గాలు కూడా దాన్ని ధృవీకరించినాయి. అంత బాగానే ఉంది. అలాగే వాదోపవాదాలు బయట మొదలైనాయి. పేపర్లలోనూ, న్యూస్ ఛానళ్లలోనూ, అన్నిట్లలోనూ చాలా తీవ్రమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ దీనిలో అసలు విషయం ఏంటంటే ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నాడో ఆయన మాత్రం స్పందించడం లేదు. మరి ఆయన ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటిది జరిగితే మంచిది కాదు అని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ విషయమైనా సరే ఒక మహిళ తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె మీద వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది తీవ్రంగా పరిగణించదగ్గ అంశం. సో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ముందు. తర్వాత అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు చెప్పాల్సిన ఆయన చెప్పకుండా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిలో మౌనంగా ఉన్నటువంటి అర్థమైంది. మౌనం అర్ధాంగీకారం అని అర్థమా? ఎందుకు ఇలాంటి చర్యలు చేస్తున్నాడు? సో ఇలాంటి మరి ఒకవేళ ప్రజల్లో గనక ఒక స్త్రీ మీద దాడి జరిగినప్పుడు ఈయన ఆపలేకపోతే, ఇలాంటి వ్యక్తులు సమాజంలో మాకు నాయకుడుగా ఉంటే మా పరిస్థితి ఏందని ఆలోచించే పరిస్థితి వచ్చిందనుకోండి. లిక్కర్ కుంభకోణం అనేది చాలా చిన్న విషయం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక స్త్రీ మీద దాడి జరిగినప్పుడు సమాజంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో డెఫినెట్గా ఒక స్త్రీ మీద ఇలాంటి దాడి జరిగినప్పుడు సమాజంలో ఎలాంటి పరిస్థితులు రేపు ఈయన నాయకత్వంలో ఏర్పడబోతున్నాయని ప్రజలు ఆలోచిస్తే మాత్రం ఆయనకి చాలా రాజకీయ జీవితానికి చాలా నష్టం కలగబోతుంది. ఇప్పటికైనా సరే ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏమీ తెలివి తక్కువ కాదు. సో ఒక గొప్ప సివిల్ సర్వెంట్ ఆయన చేసి వచ్చినవాడు. అలాంటి ఆయన ఆలోచించుకోవాలి తప్పితే ఇలాంటి నేరపూరిత విషయాల మీద మౌనంగా ఉండి ప్రజల్ని మభ్యపెడదామని చూస్తే మాత్రం ఇది నష్టాన్ని కలుగజేస్తుంది.